నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్కి స్వాగతం. బుద్ధుడు అసలు బౌద్ధము అంటే ఏమిటి? ప్రతి మతంలోనూ దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము, పునర్జన్మలు ఉంటాయి. కానీ బౌద్ధములో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మైత్రి భావన ఉంటుంది. ప్రతి మనిషి స్వేచ్ఛగా, సమానత్వంగా జీవించాలి, సౌభ్రాతృత్వంతో ఉండాలి, మైత్రి భావనతో కలిసిమెలిసి ఉండాలి. 1500 సంవత్సరాల చరిత్ర గల గౌతమ బుద్ధుని ఆరామాలు ఎక్కడ ఉన్నాయి? వాటి చరిత్ర ఇప్పుడు GS9 న్యూస్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి అతి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో గల కారుకొండ రామవరం గుట్టపై బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. ఈ ఆరామాలు 1500 సంవత్సరాల క్రిందట బౌద్ధ భిక్షువులు ఒకే రాతిపై 4 దిక్కులు చెక్కారు. 1500 సంవత్సరాల క్రిందట భిక్షువులు అక్కడ బస చేసేవారని అనడానికి నిదర్శనం. గుట్టపై ఉన్న రాతిని గుహలా చేసి గుహ లోపల బౌద్ధ ప్రతిమను చెక్కి ఆ గుహలో ధ్యానం చేసేవాళ్ళు. ఈ గుట్ట ఎదురుగా పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువులో భిక్షువులు స్నానాలు చేయడం, వస్త్రాలు ఉతుక్కోవడం చేసేవాళ్ళు. 10 సంవత్సరాల క్రిందట పురావస్తు శాఖ వారు ప్రభుత్వాన్ని సందర్శించి బౌద్ధ ఆరామాలను ప్రొటెక్ట్ చేయగలిగారు. బౌద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు కొచ్చర్ల కమలరాణి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ వారు దీని అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు. అసలు బౌద్ధము అంటే ఏమిటి? ప్రతి మతంలోనూ దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము, పునర్జన్మలు ఉంటాయి. కానీ బౌద్ధంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మైత్రి భావన ఉంటుంది. ప్రతి మనిషి స్వేచ్ఛగా, సమానత్వంగా జీవించాలి, సౌభ్రాతత్వంలో ఉండాలి, మైత్రి భావనతో కలిసిమెలిసి ఎవరైతే ఉంటారో వారే ఉన్నత స్థాయిలో ఉంటారని తథాగత గౌతమ బుద్ధుడు వారు చెప్పారని కమలరాణి తెలియజేశారు.
शिखापदं समादयामि सुरामेर्यमच्छपमाथटाणा वेरमणि शिखापदं समादयामि అందరూ కలిసి చెప్దాం సాధు साधु 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 नमो बुद्धाय नमो సార్ బుద్ధ విహార్ కోసం ఒక క్వార్టర్ కూడా మనం అడుగుతున్నాం సింగరేణి వాళ్ళని. వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో మనకి ఒక క్వార్టర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. వారిని కూడా ఇన్వైట్ చేద్దాము అన్న ఉద్దేశం. అలాగే లోకల్లో ఉన్న ఇక్కడ ఈ కారుకొండ రామారం కావచ్చు, పక్కనే ఊర్లో ఉన్న జూబ్లీపురం కావచ్చు, ఈ ఊర్లో దగ్గరలో ఉన్న జనాలందరినీ కూడా సంతోషంగా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటి అని మన బుద్ధిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యము ఫ్రీగా కరసం నేర్పించబడును అని చెప్పేసి, యోగా నేర్పించబడును అని చెప్పేసి మనం ఇక్కడ కానీ లేకుంటే మనము వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఏదో మాట్లాడికి రావడం, అప్పటి వరకు ఏదో బుద్ధి నేర్పించడం. నమో బుద్ధాయ. నా పేరు కమలారాణి కొచ్చర్ల. నేను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. కొత్తగూడానికి అతి సమీపంలో ఉన్న 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారుకొండ గుట్టపై బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. అవి ఒక 1500 సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువులు వచ్చి ఇక్కడ బస చేసి ఒకే రాయిలో 4 వైపులా చతురస్రాకారపు బుద్ధుడిని చెక్కారు. అలాగే పక్కన మెడిటేషన్ హాల్ ఒకటి చెక్కారు. తర్వాత ఇక్కడ ఈ గుట్ట మీద ఎన్నో వేల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వాతావరణం అంతా చాలా చల్లగా పాజిటివ్ వేలో ఉంటుంది. ఈ బౌద్ధ ఆరామాలు ఎన్నో సంవత్సరాల నుండి ఉండడం వల్ల కొంతకాలం నుండి మేము ఈ మధ్య 4 years బ్యాక్ బుద్ధిస్ట్ సొసైటీకి నేను పరిచయం ఒక కమిటీ ఇక్కడ ఏర్పడడం జరిగింది. అప్పటి నుండి కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే ఇంకా ముఖ్యంగా ఏంటి అని అంటే బుద్ధుడు చెప్పిన పద్ధతి ఏంటి అంటే జీవహింస వద్దు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, మద్యపానం సేవించొద్దు, వ్యభిచారం చేయొద్దు. పంచశీల సూత్రాలు బుద్ధుడు చెప్పారు. ఈ పంచశీల సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో సమాజంలో సంఘంలో జీవించగలరు. ఏ మనిషి అయితే ఎరుకతో ఏ పని చేసినా కానీ ఎరుకతో చేయాలి. అన్ని మతాలు ఏమని చెప్తాయంటే దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము, పునర్జన్మలు ఇలాంటి వాటన్ని గురించి చెప్తే బౌద్ధం ఏమని చెప్తుంది? బౌద్ధం అనేది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఏ మనిషి అయితే పంచశీల సూత్రాలు పాటిస్తూ అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు సుఖంగా ఆనందంగా సమాజంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు అని చెప్పేసి బుద్ధుడు సూచన. ఏ పని చేసినా కానీ మీ మనసే కారణం, మీ మనసుని మీరు కంట్రోల్ చేసుకుంటే ఎంతో ఉన్నతంగా ఎదగగలరు అని. అయితే ఇక్కడ ఈ బౌద్ధారామాల దగ్గర మేము సండే వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉంటాము. సింగరేణి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 20 lakhs పురావస్తు శాఖ వాళ్ళు, తర్వాత మల్లేపల్లి లక్ష్మయ్య గారు కూడా ఆధ్వర్యంలో జరిగిన ఈ డీల్లో సింగరేణి వాళ్ళు ఒక 20 lakhs మనకి ఈ బౌద్ధారామాలకి 20 lakhs వాళ్ళు అమౌంట్ కూడా ఇచ్చారు. దాంతో మనం ఒక మెడిటేషన్ హాల్, 2 washrooms కూడా కట్టుకోవడం జరిగింది. అయినా కానీ ఏంటి అని అంటే ఇంకా ఈ ప్రాంతం అంతా ఎంతో అన్యక్రాంతం అయిపోతుంది. ఈ పక్కనే కొంచెం ఇదివరకు అయితే జంతు బలులు జరిగాయి, ఇప్పుడు ఆ జంతు బలులు కూడా ఆగిపోయాయి. తర్వాత ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అయితే ఇలాంటి బౌద్ధ ఆరామాలు మన తెలంగాణలో చాలా తక్కువ. ఎక్కడ ఇలా ప్రతిమలు ఉన్న ఆరామాలు లేవు. కాబట్టి ఇలాంటి వాటి పురావస్తు ఇలా పూర్వకాలంలో ఉన్న ఇలాంటి ఆరామాలని రక్షించుకోవడం మనకి అవసరం. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో తగిన చర్య తీసుకోవాలని, అలాగే ఈ గుట్టని వెనక వైపు నుండి తవ్వుకుంటూ వస్తున్నారు, అర్ధరాత్రులు తవ్వుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ఒకసారి ప్రభుత్వ దృష్టికి మేము తీసుకొస్తూ ఉన్నాము. అర్ధరాత్రులు బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది, అటంతా గుట్టనంతా తవ్వేస్తూ ఉన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే బౌద్ధ భిక్షువులు ఎప్పుడైనా సరే ఒక గుట్ట ఉండాలి అనుకుంటారు, ఎదురుగా నీళ్లు ఉండాలి అనుకుంటారు. అలాగే ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది, చాలా పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో ఒకవేళ ఒక బోటు కానీ వేసి ఒక టూరిస్ట్ ప్లేస్ ఇది చేసి ఒక బోటు వేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ బౌద్ధ భిక్షువులు అవే వాటర్ తాగేవాళ్ళు. తర్వాత అక్కడ మెడిటేషన్ ఒక హాల్ ఉంది, గుహ, ఒకే రాయిలో గుహలాగా చెక్కి అందులో మెడిటేషన్ చేసేవాళ్ళు, పైన గుట్ట మీద ఉండేవాళ్ళు. అక్కడ కొన్ని ఆనమాళ్ళు కూడా ఉన్నాయి. తర్వాత ఈ ఆరామాల దగ్గర కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇంత వాల్యుబుల్ ఉన్న ఈ ప్రదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
బుద్ధిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను చెప్పే విషయం ఏంటి అంటే మన కమిటీలో కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు చాలా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఎలాంటి అనైతిక కార్యక్రమాలు జరగకుండా కొంత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం కూడా తీసుకుంటూనే ఉన్నాము. కలెక్టర్ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. కాబట్టి ఇంకొక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే మాత్రం ఇది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము డిస్ట్రిక్ట్ కమిటీ తరఫున. నమో